భారత రాజకీయాల్లో సరికొత్త దృశ్యం. మహాఫలితాలతో బీజేపీలో సంబరం. మహారాష్ట్రలో పనిచేసిన మంత్రమేంటి? జార్ఖండ్లో పారని ఎత్తులేంటి? ఇక జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లేనా? ప్రియాంక గెలుపుతో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందా? రాహుల్ ప్రియాంక జోడీ లోక్సభలో మోడీకి సవాలేనా? మహాఫలితాలతో రేవంత్కు ఇక ఎదురులేదా? తెలంగాణ సీఎంకు ఇక ఫ్రీ హ్యాండ్ దొరికినట్లేనా? మహారాష్ట్రలో జనసేనాని ఎలా సక్సెస్ అయ్యారు? సౌత్లోనే కాదు నార్త్లోనూ పవర్ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటుందా? ఒక్క ఫలితం అనేక సంచలనాలు. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఓపికను ఎన్ని రెట్లు పోషిస్తే అన్ని రెట్లు ఫలితం కనబడుతుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారతదేశ రాజకీయాలు ఇప్పుడు ప్రియాంక గాంధీ రికార్డు మెజార్టీతో లోక్సభలో తొలిసారి అడుగు పెడుతుండడంతో ఈ చర్చకు తావుతీస్తుంది. ఎన్నికల కాంగ్రెస్కు ఒక అపూర్వమైన ఘట్టమే. భారతదేశ రాజకీయ దృశ్యంలో సరికొత్త ఘట్టాన్ని మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటుగా ఉప ఎన్నికల ఫలితాలు ఆవిష్కరించాయి. విడివిడిగా చూస్తే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాలే ప్రజల విశ్వాసం తిరిగి నిలబెట్టుకున్నాయి. కానీ భారతదేశ రాజకీయాల్లో ఈ ఫలితాల ప్రభావం చాలా ఘనం. భారతదేశ ఆర్థిక రాజధాని, శక్తివంతమైన రాష్ట్రం మహారాష్ట్రను తిరిగి కైవసం చేసుకోవడంతో పాటుగా ఇటు శరద్ పవార్ ప్రాభవాన్ని తొలగించడం, ఉద్ధవ్ను తగ్గించడం ఇవే కాదు. ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నిక కావటం, ఎన్నికల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ యొక్క వాద్రా ప్రవేశం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఘట్టమే. అయితే ఇది భారతీయ రాజకీయాల్లో కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగించేది. రాహుల్తో కలిసి లోక్సభకు ప్రియాంక, తోబుట్టువుల జోడి ఇక సవాలే మోదీ. ఫలితాలు మిశ్రమం. కానీ ప్రియాంక గెలుపు కాంగ్రెస్కు అపురూపం. రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ లోక్సభకు హాజరు కావటం ఆమె వ్యక్తిగత చరిష్మా ప్రజలను మరింత ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. పార్లమెంట్లో ఈ జోడీ మోదీ సర్కారుకు సవాలే. వ్యూహాత్మక సమన్వయంతో ప్రియాంక, రాహుల్ గాంధీ పార్లమెంటులో, బయట జాతీయ రాజకీయ చర్చను పునర్నిర్మించగలుగుతారు. ప్రతిపక్షాన్ని బలోపేతం చేయగలరు. ప్రియాంక గెలుపుతో తొలిసారి గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచి 3 వ్యక్తులు పార్లమెంటులో ఉన్నట్లవుతుంది. సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా రాహుల్ రాయబలేరి ఎంపీగా కొనసాగుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ పునర్వైభవం దిశగా కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రియాంక గెలుపు విషయం కాంగ్రెస్ను సంతోషపరిచే అంశమే అయినా కాంగ్రెస్ చేతికి చిక్కిన అవకాశాలు జార విడుచుకుంటుందన్న అభిప్రాయాలు హర్యానా, మహారాష్ట్ర ఫలితాలు చూసిన తర్వాత అభిమానుల్లోనూ విశ్లేషకుల్లోనూ కలుగుతోంది. అయితే పార్టీలో రాహుల్ గాంధీ అత్యంత శక్తివంతమైన నేతగా మారిన తరువాత ప్రియాంకను పార్టీ వ్యవహారాల్లో, ఎన్నికల రాజకీయాల్లోనూ కీలకంగా మార్చారని, అన్నా చెల్లెలు కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేసి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా పటిష్ట స్థితిలో నిలిపేందుకు అవకాశం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఈ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఫలించిన కమల వ్యూహం ఇక జమిలికి జై కొట్టడం తథ్యం. 1 నేషన్ 1 ఎలక్షన్ మంత్రం. ఇప్పటికే వ్యూహ కమిటీ సమావేశం. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఫలించడం ఆ పార్టీకి అంతులేని శక్తినిచ్చాయి.
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పూర్తి స్థాయి మెజార్టీ సాధించలేకపోయిన మోదీ వీలైనంత త్వరగా జమిలితో బీజేపీకి 4వసారి అధికారం అందించాలని భావిస్తున్నాడు. ఇటీవలే వచ్చే ఎన్నికలపై వ్యూహ కమిటీ భేటీ కూడా జరిగింది. జమిలికి కేబినెట్ కూడా ఆమోదం తెలపగా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు బిల్లు రానుంది. 2026 ద్వితీయంలో నియోజకవర్గాలపై స్పష్టత, 2027 ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే ప్రణాళికలు చర్చలు ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ నినాదం. ఇప్పుడు దాని అమలుకు అన్ని చకచకా జరుగుతున్నాయి. మహా విజయంతో ఇందుకు సంబంధించిన మరింత శక్తి బీజేపీకి లభించింది. మహా ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉండనుంది. 220 స్థానాలతో తిరిగిలేని మెజార్టీతో బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం తర్వాత ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ 3 పార్టీలకు గణనీయంగా సీట్లు వచ్చాయి. కూటమి వైఫల్యం, సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయకపోవడం, సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు విఫలం కావటం అన్నీ కలిసి కాంగ్రెస్కు నష్టం చేశాయి. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ రాజీ ధోరణిలోనే వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆదివాసీల అట్టా జార్ఖండ్లో ఈసారి అధికారం ఎవరిదనేది తేలిపోయింది. హేమంత్ సోరెన్కే మరోసారి అధికారం కట్టబెట్టారు అక్కడ ప్రజలు. ఇక ఈ ఫలితాల కంటే ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలే కీలకం. ఎన్నికల ఫలితాలతో రేవంత్కు మేలు. తెలంగాణ సీఎంకు ఇక ఫ్రీ బ్యాండ్. డిసెంబర్ 7 తరువాత రేవంత్ 2.0 పాలనపై మరింత పట్టు బిగించేలా సంచలన మార్పులు. తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో లేకున్నా ఎదురు దెబ్బల కారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మరింత ఫ్రీ హ్యాండ్ దొరకనుంది. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానపరమైన నిర్ణయాలు దూకుడుగా తీసుకునేందుకు అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వనుంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ నియామకాలు, పథకాలు, ప్రణాళికలు అన్నింటిలో ఇకపై తనదైన మార్కును సీఎం ప్రదర్శించే అవకాశం ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. ఇకపై రేవంత్ రెడ్డి పని విధానంలో స్పష్టమైన మార్పులు చూడవచ్చు. మరొక వైపు తెలుగు రాజకీయాలపై బీజేపీ మరింత ఫోకస్ పెట్టనుంది. తెలంగాణపై బీజేపీ గట్టిగా అనుకుంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో పార్టీలు చీల్చిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ అడుగులు అసాధారణంగా ఉండనున్నవి. మహారాష్ట్రలో గెలిచాం, ఇక తెలంగాణలో దుమ్ము రేపుతామంటూ ఓవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొక వైపు మహాజోష్తో జిహెచ్ఎంసీపై కాషా జెండా ఎగురవేస్తామంటూ ఈటెల రాజేందర్ ప్రకటించడం ఈ కోవలోనివే.